గురుగారు దీపారాధన చేసిన తర్వాత తలుపులు వెయ్యరాదు అంటూ పెద్దోళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటారు? అంటే దీపారాధన పూజా గదిలో దీపారాధన చేసుకున్న తర్వాత లేదా పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఎందుకు మూయకూడదు అనేట సందేహాలు తలెత్తుతాయి. దీనికి సమాధానం ఏమిటంటే, ఇప్పుడు మన పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత దేవుని మన దేవాలయంలోకి లేదా ఇంట్లో పూజ గదిలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క ఆహ్వానించిన తరువాత పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత భగవంతుణ్ణి ఆ విధంగా మనం పూజలు చేసుకున్న తర్వాత పూజా గదిని మూయడం అనేటువంటిది మహాపాపము. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి ఉదాహరణకు ఎవరైనా అతిథులు కానీ వచ్చారనుకోండి, వారికి మనం భోజన కార్యక్రమాలు అన్నీ తినిపించేసి మీరు ఇంట్లోనే ఉండండి, మేము తలుపు పెట్టేసుకొని మేము వెళ్ళిపోతాము అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుని స్వరూపాన్ని మనం ఎప్పుడైతే ఇంట్లోకి పూజా కార్యక్రమాలు చేసి ఆహ్వానించిన తర్వాత ఆ యొక్క భగవంతుడు మనకు దివ్యమైన అనుగ్రహం ప్రసాదించాలని ఆ యొక్క పూజా గదిని తెరవడము అలాగే ఉంచడం కూడా జరుగుతుంది. ఏదైనా చెడు కార్యాలు జరిగినప్పుడు లేదా ఇంటికి అంటుముట్టు వచ్చినప్పుడు కానీ ఆ యొక్క పూజా కార్యక్రమాలు చేయకుండా ఆ ఒక తలుపును వేయడం అనేటువంటి శ్రేయస్కరము. అంతే తప్ప మరే సమయాల్లో కూడా పూజ చేసిన తర్వాత ఇంటి తలుపులు వేయరాదు, వేయకూడదు కూడా. గురుగారు, మరికొంతమంది దీపారాధన చేసే సమయంలో తలుపులు వేసుకుని దీపారాధన చేస్తూ ఉంటారు. అంటే అలా చేయొచ్చు అంటారా అసలు? ఇప్పుడు మనం చూసుకున్నట్టే దీపారాధన చేయడం అనేటువంటి దేవుణ్ణి ఆహ్వానించడమే. మనం పూజా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు తలుపులు కూడా అలాగే కటన్స్ కూడా వేయొద్దు. ఎందుకంటే మనకు ఆ యొక్క సూర్యరశ్మి అంటే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది బయట తరంగాల నుండే మనకు వస్తుంది. ఆ తరంగాలను కూడా ఆ కడప అనేటువంటిది మన చెడు తరంగాలను ఆపేసి మంచి తరంగాలని మనకు లోపలికి పంపిస్తుంది. అప్పుడు మనము దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు కూడా ఆ యొక్క దేవుడే కాకుండా మిగతా దుష్ట శక్తులు కూడా ఏవి కూడా రాకుండా ఆ గడప మనల్ని సంరక్షిస్తుంది. అటువంటి సమయంలో మనము ఇంటి లోపల తలుపులు వేసుకొని పూజ చేసిన కార్యక్రమాలు ఏవి చేసినా కూడా అవి మనకు మంచి ఫలితాన్ని ఇవ్వవు అని మనస్ఫూర్తిగా మనం చెప్పొచ్చు.